నమస్తే ఫ్రెండ్, అస్సలం అయికం వరహతుల్లాహి సబ్స్టెకాల్. సరే, ఈ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటే అక్కినేని నాగార్జున గారు ఎంత వయసు పెరిగినా విక్రమ్లో ఎలా ఉన్నారో ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు, గీతాంజలి ఎలా ఉన్నారో అట్లా ఉన్నారు. తర్వాత నందమూరి బాలకృష్ణ గారు ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ముక్కల్లో అందమే కాదు, ఆయన ఎనర్జెటిక్ కూడా పెరుగుతుంది. అట్లాగే నాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి, నేను ముద్దుగా అన్నయ్య పిలుచుకునేటటువంటి ఒక వ్యక్తి వెంగళరామన్న గారు, జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కిలారి మనోహర్ గారు మొన్న నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వాళ్ళ యొక్క ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇలా వచ్చారు ఇండియాకి. నెక్స్ట్ డేనే హోమి విశ్రాంతి తీసుకుంటారులే, ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయాలని నేను అనుకుంటుంటే కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా రోడ్డు మీదకి వచ్చేసి సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఏంటి ఇదంతా అంటే, వన్ స్టేట్ వన్ నేషన్ వన్ సొల్యూషన్, ఇట్స్ హ్యాపెన్స్ విత్ ఓన్లీ గంగాపురం గారు అంటున్నారు. సరే, మా అన్నయ్య అయినటువంటి శ్రీ కిలారి మనోహర్ గారిని కలుగుతాం. చాలా బాగున్నాను, మీ ఆశీర్వాదం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎట్లా నాగార్జున గారు అంటేమో ఇట్స్ బికాస్ ఆఫ్ డైట్ అంటారు, లేదంటే నేను తినటానికంటే కూడా అమలా గారికి చేసి పెడతాను అంటుంటారు. మీ విషయంలో ఎట్లా సాధ్యమైంది ఇన్ని ఖండాలు దాటి, ఇన్ని సముద్రాలు దాటి? This straight goes to I have a beautiful parents. I blessed with a beautiful parents, with a beautiful family. Right. And happening friends. This is only three my secret. Parents, Wonderful parents, excellent, beautiful wife and beautiful kids. excellent, Happening friends. excellent. These three are my energy. మాతృదేవోభవ పితృదేవోభవ, ఎక్సలెంట్. అన్ని నేర్పించేటటువంటి ఇంట్లో ఉన్నటువంటి ధర్మపత్ని అన్ని ఆచార్య భరించే- దేవోభవ. అన్ని మనల్ని భరించే భార్య, భరించే, ఇది కరెక్ట్, బాగుంది. మనల్ని మనం మన యొక్క ప్రేమని మన యొక్క అన్ని పెట్టుకునే పిల్లలు, ఇక మన కోసం ఏమైనా చేసే ఫ్రెండ్స్. ఈ ముగ్గురితోనే నా జీవితం. బాగుంది. పేరెంట్స్ ప్లస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ప్లస్ ఫ్రెండ్స్ ఈక్వల్స్ టు These three always make. Whenever I become a dull, my friends will never allow to make a dull. They will do something. ఫార్ములా బాగుంది. రైట్. వాట్ ఈస్ దట్? 30 కాలనీలు, ఇన్ని సమస్య, సింగిల్ రోడ్, మీరు అడిగారు. గంగాపురం గారే. ఇట్స్ ఈ ఏరియాకి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మన ఈఎస్ఐ నుంచి కళ్యాణ వరకు రోడ్డు వైడనింగ్ చేయాలి. దీన్ని మనము 2003లో మార్కింగ్ చేసాం. ఆ రోజు ప్రీతం మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, దివంగత నేత విజయరామారావు గారు మార్కింగ్ చేయించారు. మీరు అందరూ చూస్తుంటారు, నటరాజనగరం బాటిల్ లెక్కలాగా ఉంటుంది. ఈ ప్యారలల్ రోడ్లు కాక ఆ రోడ్డు మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దీని మార్కింగ్ జరిగింది. మనము చంద్రబాబు నాయుడు మీద బాంబు దాడి జరిగి ప్రీ ఎలక్షన్కి వచ్చారు. వచ్చిన దాంట్లో అన్ఫార్చునేట్ ఆయన ఓడిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముచ్చట చెప్పేవాళ్ళు కానీ పనిచేసే లీడర్ లేడు. ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు, కానీ ఒక వేసమెత్త పని కూడా కాలేదు. ఎస్ఆర్ నగర్ నుంచి మార్కింగ్ చేశాను. నేను ఆ రోజు నేను యువత అధ్యక్షుడు. నేను ఇదంతా తీసుకునేవాడిని, కానీ ఉపయోగం లేదు. ఈ రోజు వరకు కూడా ఏమీ జరగలేదు. ఆ రోజు పుడుతున్న ఇస్మాయిల్ ఖాన్ గారి వయసు ఈ రోజు 75 ఏళ్ళు. స్టిల్ ఈజ్ ఫైటింగ్ ఫర్ దట్. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ గురించి ఏరియాకి అది ఆ నటరాజ నగరు, సుల్తాన్ నగర్లో అది బాటిల్ నెక్. మీకు ఒకసారి వాటర్ ట్యాంకర్ దగ్గర కూడా మన ముస్లిం పిల్లలు చనిపోయారు, ఇద్దరు. చాలా దారుణమైన బాటిల్ నెక్ అది. ఒక కారు అయితే ఇంకో కారు రాదు. మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కూడా బాగా కృషి చేశారు. అంటే అది నా ఏరియా కింద రాదు. అంటే ఇది ఒక కార్పొరేటర్ స్థాయి పని కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒక గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కార్పొరేటర్ అంటే ఏంటంటే వీధి లైట్లకి, రోడ్లకి, డ్రైనేజీలు పనికి వస్తుంది. ఇది ఒక పాలసీ మేకింగ్. ఆ రోజు విజయనారాయణ గారు కళ్యాణ ఎక్స్టెన్షన్ ఆ రోజు నాకు తెలియదు ఎంత కష్టం అని చెప్పి 15 రోజుల్లో మా నాయకుడు చేశాడు. ఐ అప్రిషియేట్. మీరు మా మసీదు పక్కన రెహమత్ నగర్, యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్. అవన్నీ కార్పొరేటర్ చేయగలుగుతాడు. అట్లాగే ఇప్పుడు ఒక జేఏసీ 30 కాలనీలు మీరు చూసుంటారు. ఒకప్పుడు ఎర్రగడ్డ అంటే ఒక సంతగా ఫేమస్ అయ్యేది. ఇవాళ ఎర్రగడ్డ అంటే ఏంది? ఒక కల్పతరు, ఒక బ్రిగేడ్, ఒక వాసవి బృందావనం, ఒక జనప్రియ. 4200 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. 4200 ఫ్లాట్స్. వీళ్ళకి ఒక రోడ్డు కూడా లేదు, యాక్సిస్ రోడ్డు. మీరు చూస్తుంటారు, అప్రోచ్ రోడ్డే లేదు. అసలు అది దిగుడుగా ఉంది. అసలు 10 ఏళ్ళకి టీఆర్ఎస్ ఏం చేసిందో తెలియదు, వచ్చిన సంవత్సరాల నుంచి ఈయన ఏం చేస్తాడో తెలియదు. ట్యాక్స్ అయితే కడుతున్నారు. 4200 × 10,000, 4 కోట్లు ట్యాక్స్ వస్తుంది.
వాళ్ళ యొక్క డిమాండ్ వాళ్ళు కాకుండా మోతీనగర్ అసోసియేషన్ వాళ్ళు, అవంతి నగరాళ్ళు, కళ్యాణ్ నగరాళ్ళు, రాజీవ్ నగరాళ్ళు, ఇట్లా పేరు అవంతి నగర్ తోటవాళ్ళు, పాండ్రాగ్ నగరాళ్ళు, ఇట్లా ఎన్నో 30 కాలనీలు కలిపి ఒక జిఏసీగా ఫార్మ్ అయ్యి మాకు ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీ వరకు 100 ఫీట్ రోడ్డు కావాలన్నారు. దానికి వాళ్ళు ఆలోచించిన ఒక సమస్య, ఒక రోడ్డు, ఒక్క సమాధానం గంగావరపు కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. దాన్ని మా నాయకుడు ఓన్ చేసుకున్నాడు. దీనికి అప్పుడే జోనల్ కమిషనర్ గారు చెప్పారు, అది ఎంత అవుతుంది, ఎన్ని కిలోమీటర్ మనం రోడ్డు వేయాలి. చూస్తే ఆ రోజు రమారమి 4 to 5 కిలోమీటర్స్ వచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది? ఇది నేషనల్ హైవేకి అయితే మా సారే చెప్పారు, 1 కిలోమీటర్కి 25 crores అవుతుంది. దీనికైతే మనం బీటీ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి అంత అవుతుంది. కాబట్టి ఇట్స్ నాట్ మోర్ దాన్ 15-20 crores అని చెప్పారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని కాలనీ వాళ్ళు జేఏసీ ఫామ్ అయ్యి ప్రజలతో మమ్మల్ని కూతున్న మన్నాయకుడు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి అందరితో మాట్లాడి వాళ్ళ గ్రీవెన్స్ తీసుకుని, ఇస్మాయిల్ ఖాన్ గారి గ్రీవెన్స్ కూడా తీసుకుని ఈ రోడ్డు కూడా జోనల్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు మాట్లాడండి, కలెక్టర్ గారితో మాట్లాడండి, కమిషనర్ గారితో మాట్లాడండి, మీరు ఒక ప్రిపేర్ అవ్వండి, మీరు దీని బడ్జెట్ లేదా ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే దీని మీద నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఇది 30 కాళ్ళ సమస్య, ఈ 30 కాళ్ళ నా డివిజన్లో నా యొక్క కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని టేకప్ చేయాలని చెప్పి వారు తీసుకున్న దానికి మేమందరూ ఆయన చేసే ఒక యజ్ఞంలో సమిధిలాగా ఆయనతో పాటు కలిసి రావడానికి ముందుకు వెళ్తున్నాం. వ్యక్తి ఆయన చూస్తున్నాం కదా, హిమాయత్ నగర్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, సికింద్రాబాద్ దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి ఇది ప్లస్ ఆయనతో నాకున్న వ్యక్తిగత ఇటువంటి నైస్ పర్సన్, విజనరీ. ఒకసారి మనం కిషన్ రెడ్డి గారితో మాట్లాడితే నాకు అంత మాట్లాడిపోయినా తర్వాత ఆలోచిస్తుంది, నేను సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాను, ఒక ఫ్రెండ్తో మాట్లాడానా లేదా ఒక అన్నయ్యతో మాట్లాడాను అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారి యొక్క లాజిక్ ఉంటుంది. మేము ఇప్పుడు సపోజ్ నేను ఈఎస్ఐ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, కిషన్ రెడ్డి గారు వస్తా అంటే నేను మొత్తం డేటా ప్రిపేర్ చేసుకుంటాను. మా సార్ అని అడుగుతాడు. ఇంత ఇన్ఫర్మేటివ్ ఉంటాడంటే ఒక ఎన్సైక్లోపీడియా అని అడిగే ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేం. ఇప్పుడు మీటింగ్ జేఏసీ వాళ్ళు సార్ అడిగిన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు రోడ్డు అడిగారు, మా సార్ ఏమడిగారు, ఎన్ని కిలోమీటర్ రోడ్డు మనం వేయాలి, దీని బడ్జెట్ ఎంత అయింది, ఎన్ని ప్రాపర్టీస్ మనం ఎక్వైర్ చేయాలి, ఎన్ని అడిగారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది 4.5 to 5 కిలోమీటర్స్ ఉంటుంది, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది, 7 ప్రాపర్టీలు మనకు అడ్డంగా ఉండే, 7 ప్రాపర్టీలు ఎక్వైర్ చేస్తే ఈ రోడ్డు పడిపోయింది అని చెప్పారు. ఈఎస్ఐ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గా మీరు టోకెన్ సిస్టమ్ ఆర్ సంథింగ్ ఏంటది, వాట్స్ ఇట్? ఒక రోజు ఏమైందంటే మనకు సాటర్డే హాలిడే వచ్చింది, మండే ఫెస్టివల్ వచ్చింది. యూజువల్ గా ఈఎస్ఐసి వచ్చేదలికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంది. ఆ సాటర్డే హాఫ్ డే ఆర్ ఫుల్ హాఫ్ డే వాళ్ళకి 2 days హాలిడే వచ్చేసరికి మనకి 4th డే ఇంపాక్ట్ పెరిగిపోయింది. మనకి యూజువల్ హిట్టింగ్స్ 3,000 to 3,500, ఆ రోజు 4,500 to 5,000కి వెళ్ళిపోయాయి. పీపుల్ ఆర్ వెయిటెడ్. ఒక విలేకరు వెళ్ళి ఫోటో తీసుకున్నారు. ఇమీడియట్లీ కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేశారు, ఏం చేస్తున్నాం అంటే ఇమీడియట్గా రష్డ్ అవుతుంది. వెళ్ళినప్పుడు చూసాం, దీన్ని ఆల్రెడీ మనం కొత్త దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 5 కౌంటర్లు పనిచేస్తున్నాయి. కొత్త దాంట్లో టోకెన్ సిస్టమ్ పెడుతున్నాం, 10 కౌంటర్లో పెట్టబోతున్నాం. మీరు వెళ్ళంగానే మీరు వెళ్ళి మీ టోకెన్ తీసుకుంటే, మీరు వెళ్ళి మీకు ఇచ్చిన రెస్ట్ ప్లేస్లో కూర్చుంటే మీ టోకెన్ రాగానే వాళ్ళే ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతారు, తర్వాత హిందీలో చదువుతారు, తర్వాత తెలుగులో చదువుతారు. మీ టోకెన్ నెంబర్ ఇది, మీ పేరు ఇది, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ సిస్టమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసాం. వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ కిషన్ రెడ్డి గారు, అవర్ ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ అవర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ స్టాండ్స్ ఫర్ నెంబర్ 1 ఇన్ ఇండియాలో. నెంబర్ 1 ఇన్ ఇండియాలో. అందరు గాంధీ అంటారు, ఉస్మానియా అంటారు. Their OP is only 2,500, 3,000. We are crossing every day 3,500 in ESIC. తెలంగాణలో ఉన్న ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళు ఈఎస్ఐకి వస్తున్నారు. They are eligible for the card holder as a card holder. They are feeling proudly. వాటర్ ప్రాబ్లం ఉంటే కిషన్ రెడ్డి గారు మన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా 9.5 కోట్లు ఇప్పించారు. మేము మార్చి 21కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేసాం. Now we are standing on August 1st. Still nothing is happening. ఇంకా టెండరింగ్ చేస్తారు. అది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నేను ఏదన్నా వాటర్ వర్క్స్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి 9.5 కోట్లు ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి మనం ఇప్పిస్తే ఎప్పుడో మార్చి 21st నాడు ఇప్పించారు. కిషన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేపిస్తే ఈ రోజు వరకు టెండర్ అలాట్మెంట్ జరగల.
ఇంకా టెక్నికల్ బిడ్లో నడుస్తుంది.